హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మన వంటింట్లో ఉండే మెంతులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మెంతులు ప్రయోజనాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కాస్త చేదుగా ఉంటాయని మెంతులను తినటానికి చాలామంది ఇష్టపడరు. కానీ మెంతుల్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు తెలుసుకుంటే తప్పనిసరిగా ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. మానవ శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గితే డయాబెటీస్ అనేది వస్తుంది. శరీరంలో ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను కణాలు వినియోగించుకోకపోవడం వలన డయాబెటీస్ వ్యాధి వస్తుంది. ఇది మారిన జీవనశైలి పరిస్థితులు, అధిక బరువు, వ్యాయామం చేయకపోవటం, వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో కూడా వచ్చే అవకాశం ఉంది. మెంతులు డయాబెటీస్ నియంత్రణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మెంతులు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి, ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరుస్తాయి. మెంతుల్లో ఉండే లక్షణాలు డయాబెటీస్ని నియంత్రణలో ఉంచుతాయి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. మెంతులు ఉన్న పోషకాల విషయానికి వస్తే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, మాంగనీస్, విటమిన్ B6, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. కిడ్నీ సమస్యలను తగ్గిస్తాయి, అలాగే గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మెంతులు కాస్త చేదుగా ఉన్న డయాబెటీస్ ఉన్న వారికి ఒక సంజీవిని అని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన పరిశోధనలో కూడా మెంతులు డయాబెటీస్ నియంత్రణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని చెప్పి తెలిసింది. మెంతుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం మెంతుల్లో చాలా ఎక్కువగా ఉంది. మెంతులను ప్రతిరోజు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ ఇటువంటి ఆహారాలను తీసుకుంటే డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది. మెంతులను ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అర స్పూన్ మెంతులను అరకప్పు పెరుగులో నానబెట్టి తీసుకోవచ్చు, లేదా మెంతులను మెత్తని పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఆ పొడిని ఒక గ్లాసు మజ్జిగలో అర స్పూన్ మోతాదులో మెంతుల పొడిని కలిపి తీసుకోవచ్చు. అలాగే అర స్పూను మెంతి పొడిని ఒక గ్లాసు పాలల్లో కలిపి తీసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ విధంగా పాలల్లో మెంతి పొడి కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది. పాలల్లో మెంతి పొడి తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా మందులను వాడుతూ ఇలా చిట్కాలను ఫాలో అయితే నియంత్రణలో ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాబట్టి అర స్పూన్ మోతాదులో మెంతులను తీసుకోవటం అలవాటు చేసుకుంటే మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.